హలో. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్. ఆ, హాయ్ శ్రీకాంత్, ఎక్కడి నుంచి? ఆదోని. ఆదోని. డండన్. శ్రీకాంత్, మనం మాట్లాడుకున్నాం కదా ఒకసారి. అవునండి. రైట్, మీరు గుర్తొచ్చారు. శ్రీకాంత్ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారు. మీరు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు, చెప్పండి. ఇవాళ యాక్చువల్గా మనం ఒక చిన్న టాపిక్లోకి వెళ్దాం. చెప్పండి. మామూలుగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఫ్యామిలీలో? 9 మంది అండి. 9 మంది? ఆ, పెద్ద కుటుంబం మీది. అవునండి. బేసిక్గా ఇప్పుడు 3, 4, 5 అంటే 9 మంది అంటే ఎవరెవరు? మా అమ్మగారు, ఆ, మా బ్రదరు, ఆ, మా వదిన, ఆ, వాళ్ళ పిల్లలు 2, ఆ. నేను, నా మిస్సెస్, నా 2 పిల్లలు. మీరంతా ఒకటే ఫ్యామిలీలో ఉంటారు, అంటే ఒకటే ఇంట్లో ఉంటారా? అవునండి. వావ్! ముందు నిజంగా ఇద్దరు వదినమ్మలకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫ్యామిలీని, సంసారాన్ని లీడ్ చేస్తూ వెళ్ళేది వాళ్ళే కదా, డ్రైవ్ చేస్తూ. అవునండి. వెరీ గుడ్. బట్ అన్న తమ్ముళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకే చోటు ఉంటే చాలా బాగుంటుంది. అవునండి. ఓకే శ్రీకాంత్ గారు, చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ప్రతిరోజు అంటే పండగ వచ్చినా ఏమన్నా వస్తే మీ కుటుంబంలో ఇంకా పెద్ద సెలబ్రేషన్ అనుకుంటుంది. ఆ, అవుతుందండి, బాగానే అవుతుంది. బాగానే అవుతుంది. ఉం. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు మనం ఒకటి అమ్మాలి. మీరు ఎప్పుడైనా బిజినెస్ చేయడం మీకు ఇష్టమా? బిజినెస్ అండి మాది. మీది బిజినెస్నా? ఏం బిజినెస్? ప్రింటింగ్ ప్రెస్. ఆ రోజు ఒకసారి మాట్లాడుతున్నాం. రైట్, ప్రింటింగ్ ప్రెస్ కదా. అవునండి. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇంకొంచెం హై లెవెల్ బిజినెస్కి వెళ్దాం మనం, సరేనా? చెప్పండి. ఇప్పుడు మన ఊర్లో చిన్నప్పుడు కూరగాయలు అమ్మేవాళ్ళు, పువ్వులు అమ్మేవాళ్ళు ఇలా వస్తుంటారు కదా. అవునండి. ఇప్పుడు బేసిక్గా మీరు అయితే కూరగాయలు అమ్ముతారా లేదా పువ్వులు అమ్ముతారా? కూరగాయలు అమ్ముతామండి. పువ్వులు అమ్మొచ్చుగా. కొన్నారా ఎప్పుడైనా? పువ్వులు కొన్నారా? పూలు కొంటామండి. ఏ పువ్వులు కొన్నారు ఎక్కువ? చామంతి పూలు. ఆ, ఇప్పుడు చామంతి పూలు సీజన్ అన్నమాట. బంతి పూలు. ఇట్లాంటివి కాదు, మల్లె పూలు, కనకాంబరాలు ఇట్లాంటివి కొన్నారా అంటున్నా. కొన్నామండి. కొన్నారు. ఓకే, ఇప్పుడు ఏదో ఒకసారి మల్లెపూలు బేరం ఆడారా మీరు? బేరం లేదండి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, రీజనబుల్ రేట్ ఇస్తాడు. ఒకటే రేట్ అనమాట. ఆయన చాలా తక్కువ ధరలో ఇచ్చేస్తాడు. చాలా తక్కువ ధరలో ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇంట్లో మామూలుగా అన్నయ్యకి 2 పిల్లలు అన్నారు కదా. అవునండి. అంటే మిమ్మల్ని కూడా బాబాయ్ అంటూ పిలుస్తూ ఉంటారు. అవునండి. వాళ్ళిద్దరిలో ఎవరిది డామినేషన్ ఎక్కువ? ఆ 2 పిల్లల్లో అన్నా చెల్లెలా ఎవరు వాళ్ళు? అన్న ఫస్ట్ పాప అండి, తర్వాత బాబు. ఓకే, అక్క తమ్ముడు. అక్క తమ్ముడు. ఓకే, ఇద్దరిలో ఎవరిది ఎక్కువ డామినేషన్? ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? ఇద్దరు అల్లరి చేస్తారండి. ఇద్దరు అల్లరి చేస్తారు. ఇద్దరు అల్లరి చేస్తారు. సరే, క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. చెప్పండి. మీ అమ్మగారు చేసిన వంట బాగుంటుందా, మీ ఆవిడ గారు చేసిన వంట బాగుంటుందా? అమ్మగారండి. నిజం చెప్పు. వదిన టీవీ చూస్తున్నారా? లేదండి, బయట ఉన్నారు వాళ్ళు. బయట ఉన్నారు. నిజం చెప్పు, ఎవరి వంట బాగుంటుంది? అమ్మ వంట బాగుంటుందండి. అమ్మ వంట బాగుంటుంది. ఓకే, సరే అయితే మీరు చెప్పండి. మా అన్న కూతురుది లాస్ట్ అండి పేరు. మా అన్న కూతురు. ఓకే, ఇప్పుడు February 15th తన బర్త్డేనా? బర్త్డే ఉంది. ఓకే, ఎన్ని ఇయర్స్ వస్తాయి? 8th క్లాస్ అండి. 8th క్లాస్. 8th క్లాస్ చదువుకోవాలి. ఓకే, లాస్యా, నీకు మీ బాబాయ్ తరపు నుంచి, పిన్ని తరపు నుంచి, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే లాస్యా. ఓకేనా? థ్యాంక్ యూ. సరే, మా అమ్మగారు మాట్లాడతారండి. ఇవ్వండి. హలో. హాయ్ పిన్ని, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీ పేరు?
కళావతి. ఓకే, మీతో మాట్లాడుతుంటే మా చిన్నక్కతో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది. అవునా? కళావతి, కళావతి. మీ మీద మొన్న మహేష్ బాబు ఓ పాట పాడారు తెలుసా? ఆ, ఆ. తెలుసా అంటున్నా ఆ పాట. తెలుసు తెలుసు. కమ్మాన్ కమ్మాన్ కళావతి. అబ్బాబాబా ఏం నవ్వుతున్నారు? కళావతి గారు, ఆ, మీ అబ్బాయిని ఇందాడో క్వశ్చన్ అడిగా, మీ ఆవిడ చేసిన వంట బాగుంటుందా, మీ అమ్మగారు చేసిన వంట బాగుంటుందా అని. మీ అబ్బాయి మీకే ఓటేశారు. నాకే పట్టేసింది. మరి నాకెప్పుడు పెడతారు మీ చేతి వంట? ఎలా అండి? పెడతాం ఆధునిక వాళ్ళు. ఇగో మీ అబ్బాయికి చెప్పండి, మీది ప్రింటింగ్ ప్రెస్ అంట కదా, నా పెళ్లి కుదిరితే మీ అదే పెళ్లి శుభలేఖ మీ ప్రింటింగ్ ప్రెస్ లోనే ఇస్తా. సరే సరే రండి. రండా? మళ్ళీ రావాలి కదా మీరు పెళ్లి పత్రికలు ఇవ్వాలంటే. అదే వస్తాను, ఫ్రీయే కదా అంటున్నా. ఫ్రీ. సూపర్. కళావతి గారు, అందమైన పేరు పెట్టుకున్నారు, చాలా అందంగా మాట్లాడుతున్నారు. మా అందరి కోసం ఒక మంచి అందంగా పాట పాడొచ్చు కదా? రాదండి. ఒక్క పాట. మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? అదంతా ఏం లేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అప్పట్లో ఉంటారు కదా, కృష్ణ, శోభన్ బాబు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు. ఓ పాట పాడొచ్చు కదా? పాటలు అదే పాత పాటలు ఎక్కువ చూస్తుంటాం. అదే పాత పాటలు చూడడం కాదు, పాత పాటలు పాడాలి. చూస్తుంటాం కానీ పాడడానికి రాదు. మీకు నార్మల్ గా పెళ్లి చూపులు జరిగాయా మీకు? అదంతా ఏం లేదండి, చిన్నప్పుడే అయింది. అదే అప్పట్లో చిన్నప్పుడు పెళ్లి చూపులు జరిగాయా అంటున్నా. మేనత్త కూతురు కొడుకు. ఓ మేనత్త కొడుకు అంటే బావా? బావ. ఓకే, బావా. టింగ్ 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 టింగ్. సరే కళావతి గారు, చక్కగా ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, ఫ్యామిలీ అంతా ఒకటేగా ఉన్నారు. మీరు నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్, మీలాంటి అత్తగారు కదా. సూపర్ అండి. సో మంచి అత్తమ్మ మీ కోడళ్ళకి. గడసరత్త సొగసరి కోడల్లాగా మీరు కూడా సొగసరత్త సొగసరి కోడల్లా? అంతేం లేదు. బాగానే ఉంటారు, వాళ్ళు కూడా బాగుంటారు, నేను కూడా బాగుంటాను. ఓకే, అట్లా ఏమైనా చిన్న చిన్నవైనా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవాలి. అంటే చిన్నది వస్తుంటుంది అంతే. మనందరం కలిసి ఉండాలనుకుంటే ఏది పట్టించుకోకూడదు కదా. అదే కదండి, అందరూ ఉండాలంటే బాగానే ఉండాలి. ఏం చెప్తారు చెప్పండి, ఈ రోజు ఈనాటి కోడళ్ళకి మీరు ఏం చెప్తారు యాజ్ ఏ అత్తగా? ఒక అత్తగా కోడళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు చాలా మంది కోడళ్ళు టీవీ చూస్తున్నారు. ఏం లేదు సార్, అందరి కోసం చూస్తుంటాము, పనులు ఉన్నప్పుడు పనులు చేసుకుంటాము అంతే. మరి అత్తలకి ఏం చెప్తారు? చాలా మంది అత్తలు టీవీ చూస్తున్నారు. అందరి కోసం చూస్తాం సార్ సాయంత్రం. కానీ మీరు చెప్పండి, నిజంగా కొంచెం ఏజ్ పెరిగాక, వయసు వచ్చాక దాన్ని ఏమంటారు, మనకేమైనా అదే ఏదో పెరుగుతుందంటారు కదా, చాదస్తం ఉంటుందా? అలాంటివి అదంతా లేవు, అలాంటివి ఏమి ఉండవు కదా. వెరీ గుడ్ కళావతి. అంతే. కళావతి గారు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు ఒక పాట పాడాలి, ఓకేనా? బాయ్ అండి. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి? భావన అండి. భావన? ఎక్కడి నుంచి భావన? కర్నూలు అండి. కర్నూలు నుంచి. భావన? భావన. వావ్, పేరు చాలా బాగుంది కదా. కామన్ నేమ్ అండి. కామన్ నేమ్ కాదు, భావనలో సరిగ్గా ఆలోచిస్తే బావా నా. ఓకే, ఎస్. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్ అంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అంటే చెప్పకూడదా? ప్రైవేట్ ఎంప్లాయ్ అంటే ఏం చేస్తారు అనేది? ఐటీ ఐటీ అంటే సాఫ్ట్వేర్. ఓకే,
మరి సాఫ్ట్వేర్ పెట్టుకుని ప్రైవేట్ ఎంప్లాయీ అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమా? అవునండి, వర్క్ ఫ్రమ్ హోమ్. ఎక్కడ, చెన్నైయా, బెంగళూరా మామూలుగా చేసేది? హైదరాబాద్. హైదరాబాద్. Yes. ఓకే. సో ఎలా ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ బాగుంటుందా లేకపోతే ఆఫీస్కి వెళ్ళి? లైక్ నేను పాస్ట్ 5 years నుండి లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ లో ఉన్నా. సో లైక్ నాకైతే లైక్ ఆఫీస్ ఎక్స్పోజర్ అనేది బెటర్. అంతేలే, 5 ఏళ్ళు ఒకే ఇంట్లో అలా పనిచేస్తూ ఉంటే చిరాకు వస్తుంది కదా. యా. కానీ ఇప్పుడు పిలుస్తున్నారు కదా మిమ్మల్ని ఆఫీస్కి రమ్మని, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్వైస్ అటెండ్ అవ్వమని. లేదు, ఇంకా మా ఆఫీస్ లో ఇంకేం పిలవలేదు. సో యా, వెయిటింగ్. మీ హెచ్ఆర్ నెంబర్ ఇవ్వండి నాకు, నేను మాట్లాడతా. హైదరాబాద్లో అందమైన అమ్మాయిలు తగ్గిపోయారు, మీరేమో కర్నూలు అటు సైడ్ ఉంటే ఎట్లా చెప్పండి? మీ హెచ్ఆర్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతా. వద్దులేండి. ఓకే, భావన. యా, చెప్పండి. ఓకే, అంటే అనుకున్నావా సాఫ్ట్వేర్ సైడే వెళ్ళాలని, లేకపోతే వేరే గోల్ ఏమైనా ఉండి అనవసరంగా ఈ ఫీల్డ్లోకి వచ్చావా? వేరే గోల్ అంటే లైక్ వేరే ప్యాషన్ ఉండింది. సో లైక్ కామన్ లైక్ స్టడీస్ తర్వాత లైక్ జాబ్ అనేది తీసుకునేది. సో ఫోర్స్ఫుల్లీ ఈ సెక్టర్ అటు వెళ్ళిపోయావు. అర్థమవుతుంది నాకు, నీ వాయిస్ లో నువ్వు వేరే ప్యాషన్ ఉందని నాకు అర్థమవుతుంది. ఇంతకీ ఏంటా ప్యాషన్? ప్యాషన్ లైక్ డాన్సింగ్ అసైడ్ ఇంట్రెస్ట్ ఉండింది. వావ్, యు మీన్ శేఖర్ మాస్టర్ లాగా? అయ్యో, మరి అంత ప్రొఫెషనల్ డాన్సర్ కదండి. బట్ ఓకే, డాన్స్ అంటే చాలా ఇష్టం. యా, నాకు కూడా అంతే. స్టేజ్ పైన డాన్స్ చేసే వాళ్ళన్నా, డాన్స్ చేసే అంటే మన కాలేజ్ ఫెస్ట్ లో ఉంటాయి కదా. యా. అంటే నీకు ఏ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఇష్టం? లైక్ మాస్ బీట్ సాంగ్స్. ఓకే, ఎప్పుడైనా కపుల్ డాన్స్ చేసావా, డ్యూయట్? కపుల్ డాన్స్ లేదండి, చేయలేదు. లైక్ స్కూల్ డేస్ లో కూడా జస్ట్ సోలో పర్ఫార్మెన్సెస్ ఇస్తాను. ఓకే, మన ఇద్దరం చేద్దాం. ఏం నవ్వుతున్నాయి? డాన్సర్ వెన్ కమ్స్ టు కపుల్ లైక్ ఏంటి అంటే కపుల్ డాన్సర్ లైక్ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఇట్. బట్ సోలో డాన్సర్ నేనున్నా, నేర్పిస్తా, టాప్ లేచిపోద్ది అంతే. ఓకే భావన, చెప్పండి. ఫైన్. అంటే యాక్చువల్గా చాలా మంది అమ్మాయిలు కొన్ని అనుకుంటారు, లైక్ కాబోయే హస్బెండ్ ఇలా ఉండాలి, లైక్ జర్నీ ఇలా ఉండాలి అని. బేసిక్ గా నువ్వు ఎలా ఆలోచిస్తావు ఒక అమ్మాయిగా చెప్పు? మ్యారీడ్ అండి. ఓకే, కాదు, మీకు కొంచెం కూడా లైక్ జాలి, దయ అలాంటివి ఏమి ఉండవా? ఇన్ని కబుర్లు చెప్పిన తర్వాత లాస్ట్ లో బేసిక్ గా మ్యారీడ్ అని అంటారేంటి మీరు? అంటే మీరు అడగలేదండి, నేను ఏం చేస్తుంటారంటే, ఓహో మ్యారేజ్ అయిందా లేదని ఒక క్వశ్చన్ వేయాలా? సూపర్. ఓకే, ఇది నాకు తెలియలేదు. సరే భావన గారు, చెప్పండి. మ్యారేజ్ అయిందంటే నేను గారు అని రెస్పెక్ట్ ఇస్తా. ఓకే, మరి మీ సార్ పేరేంటి? మా సార్ పేరు తేజ. తేజ. తేజ ఆయన అంటే ఇప్పుడు ఏం చేస్తుంటారు ఆయన, తేజ గారు? ఆయన బిజినెస్ అండి. ఆయన బిజినెస్, మీరు సాఫ్ట్వేర్. సూపర్. అంటే మంచిగా 2 చేతుల కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు. ఏదో అలా. బట్ ఇలా ఉంటే నిజంగా లైఫ్ చాలా బాగుంటుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది కదా. సరే, ఏంటండి? ఇంతకీ ఏమని పిలుస్తారు మీ వారిని? అదే ఆ నిక్ నేమ్ ఏంటండి, వైఫ్ హస్బెండ్ కి పెట్టే నిక్ నేమ్? తేజ అనే. ఓకే, ఎస్. సరే, మరి ఒక పాట పాడతారు మా కోసం? పాట? అయ్యో, ఐఎమ్ వెరీ బ్యాడ్ సింగర్ అండి. లైక్ డాన్స్ అంటే ఏదో, బట్ సింగింగ్. మరి ఏమన్నా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మీరు మీ వారు కలిసి ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఏం చేయలేదా? లైక్ వెడ్డింగ్ ఈవెంట్, సంగీత్, పెళ్లికి అలా వెళ్తాం కదా.
ఉమ్. ఇంతవరకు ఆ ఛాన్స్ రాలేదండి. బట్ వస్తే ఈ ఫిబ్రవరి 14th మీకు ఆ ఛాన్స్ రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. థ్యాంక్స్ అండి. యా ఫైన్. సరే అడిగానని చెప్పండి మీ వారిని. యా షూర్. ఏమైనా చెప్పాలా మా షో తరపు నుంచి మీ ఎవరికైనా? సో చెప్పండి, ఏం లేదండి. లైక్ యూజువల్లీ లైక్ 14th Valentine's Day. సో యా, టు ద ఎవ్రీ కపుల్స్ అవుట్ దేర్, హ్యాపీ Valentine's Day. ఓకే. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఎస్, లవ్ మ్యారేజ్ అండి. ప్రేమని ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమ ప్రేమకై ప్రేమతో ప్రేమగా ప్రేమించిందంట. అంటే మీరు ఎలా పెద్దల సమక్షంలో జరిగిందా పెళ్లి? ఎస్ అండి, లైక్ 2 families together. Yeah, they accepted it. వెరీ బ్యూటిఫుల్. మీ మీద ఒక చిన్న లైన్ చెప్పనా మీ ప్రేమ మీద? మీరిద్దరూ ప్రేమ అనే పాఠాలు నేర్చుకుని పెద్దల దగ్గరికి వెళ్ళి పరీక్షలు రాసి పెళ్లి అనే ర్యాంక్ కొట్టారు మీరు. వావ్. మీరు కొట్టిన ర్యాంక్ పేరేంటి? పెళ్లి. పెళ్లి. ఎస్. యా. ప్రేమ అనే పాఠాలు నేర్చుకుని పెద్దల దగ్గరికి వెళ్ళి పరీక్షలు రాసి పెళ్లి అనే అందమైన ర్యాంక్ కొట్టారు. వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పేరు ఏదో చెప్పారు, మర్చిపోయా. పెళ్ళి అయిపోయింది పేరు కూడా మర్చిపోయాను. ఫైన్. కర్నూలు నుంచి యా మీ అందరికి ఫ్యామిలీ అందరికి స్పెషల్గా హాయ్ అండి.